హలో బ్యూటిఫుల్ లేడీస్, హై అండ్ డిజైనర్ శారీస్, బాలీవుడ్ డిజైనర్ శారీస్, స్పెషల్లీ సబ్యసాచి శారీస్ ఇష్టపడే వాళ్ళు ఈ రీల్ తప్పకుండా సేవ్ చేసుకోండి. ఈ రీల్లో నేను శారీ కలెక్షన్ ఏం చూపించట్లేదు, బట్ ఎవ్రీ బిట్ ఆఫ్ దిస్ రీల్ మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేయండి అండ్ మీరు సేవ్ చేసుకుని మల్టిపుల్ టైమ్స్ మీరు క్వాలిటీ చెక్ మీ వైపు నుంచి కూడా చేసుకోండి. ఐఎమ్ ప్రామిసింగ్ యూ విల్ నాట్ రిగ్రెట్. ఈ రీల్లో ఎందుకు ప్రైస్ ట్యాగ్ అంత వేరియేషన్ ఉంటుంది? ఎక్స్పెన్సివ్ శారీస్, బాలీవుడ్ డిజైనర్స్ చేసిన శారీస్కి అండ్ సేమ్ డిజైన్స్ మేము చేసే శారీస్కి ప్రైస్ అంత వేరియేషన్ ఉంటుందో చెప్తాను. లెట్స్ టాక్ అబౌట్ ది ప్రోస్. ఫస్ట్ అయితే క్వాలిటీ. ఎస్, డెఫినెట్గా ఆ హై ఎండ్ శారీస్లో క్వాలిటీ వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు. సో ఆ క్వాలిటీ డెఫినెట్గా మనం పే చేయాల్సిందే. సెకండ్ థింగ్ ఇస్ డెఫినెట్లీ ద డిజైనింగ్ కాన్సెప్ట్స్ అండి. థర్డ్ థింగ్ ఇస్ ది లేబుల్. ఒక డిజైనర్ శారీ నేను కట్టుకుంటున్నాను అని అంటే ఆ డిజైనర్ కి ఒక వాల్యూ, వాళ్ళ బ్రాండ్కి ఒక వాల్యూ ఉంటుంది. అది మనం క్యారీ చేస్తున్నాం అంటే డెఫినెట్గా వాళ్ళది కొంటున్నప్పుడు దానికి కూడా మనం ప్రైస్ పే చేయాల్సి ఉంటుంది. బట్ వాట్ ఇఫ్ ఐ సే ది సేమ్ క్వాలిటీ మీకు ఫ్రాక్షన్ ఆఫ్ ది ప్రైస్కి దొరుకుతుంది అంటే మనం కొనకుండా ఉంటామా? సో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ కమ్ అప్ విత్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ క్రియేటింగ్ హై అండ్ క్వాలిటీ ఎట్ వెరీ లెస్ ప్రైస్. హై అండ్ డిజైనర్ శారీస్ కొన్నప్పుడు మనం పే చేసేది ఆ బ్రాండ్ వాల్యూ అండ్ ఆల్సో వాళ్ళ మార్కెటింగ్ అండ్ వాళ్ళ ఎక్స్పెన్సివ్ స్టోర్స్కి మేజర్ పోర్షన్ వెళ్తుందండి. బట్ యాక్చువల్లీ మనం పే చేయాల్సింది ఆ వీవర్ స్కిల్కి, యాక్చువల్ క్రాఫ్ట్మెన్షిప్కి, క్వాలిటీ ఆఫ్ ది సిల్క్ అండ్ జరీకి. సో ఈ 3 పాయింట్స్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మేము క్రియేట్ చేసిన అసలు మిస్ అవ్వకండి. ఈ రీల్ సేవ్ చేసుకుని కంప్లీట్ ఎపిసోడ్ చూసేయండి.